నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఎన్నికలకు ముందు నుంచి కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది. అంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఆ పార్టీ ఓడిపోవడానికి కూడా, ఆ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ప్రధాన కారణం కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్. అంటే పిల్లర్లు కుంగిపోవటం, అట్లాగే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ మూడుకు సంబంధించినటువంటి డ్యామ్స్ ఏదైతే అప్పట్లో పెద్ద ఎత్తున కుంగిపోవడం జరిగిందో అది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. మరోవైపు గతంలో జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి మొదలుకుంటే కాళేశ్వరంలో అతిపెద్ద స్కామ్ జరిగింది అనేది పెద్ద ఎత్తున రాజకీయ కలకలం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ ఏదైతే తను చాలా వరకు ఆయన మేధో సంపత్తి ఉపయోగించి కట్టినటువంటి కాళేశ్వరం మీద, బాహుబలి ప్రాజెక్టుగా చెప్పే ఈ కాళేశ్వరం మీదే పీసీ ఘోష్కి సంబంధించినటువంటి ఒక విచారణ కమిటీని నియమించారు. దాంట్లో జరిగినటువంటి అవకతవకలేంటి, స్కామ్ ఏంటి, ఎన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది, ఇదంతా కూడా వెలికి తీసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాన్స్టిట్యూట్ అయింది. మరోవైపు ఇప్పటికీ అనేక మంది ఈ విచారణ ఎదుర్కొన్నారు. ఆఖరికి కేసీఆర్ నోటీసులు తీసుకున్నాడు. విచారణ అక్కడ పీసీ ఘోష్ ఓపెన్ కోర్టులో ఆయన హాజరయ్యారు. మరోవైపు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఆయన స్వయంగా హాజరయ్యాడు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర ఆయన హాజరయ్యాడు. ఎవరికి వాళ్ళు తనదైనటువంటి వాదనలు ఓపెన్ కోర్టులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే గతంలో ఏం జరిగింది, కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఈటల రాజేంద్ర, అట్లాగే ఎక్కడ అవకతవకలు జరగలేదు అని కూడా హరీష్ రావు, అట్లాగే కేసీఆర్ వీళ్ళందరూ కూడా కమిషన్ ముందు పెట్టారు. మరోవైపు కమిషన్ టెక్నికల్గా కూడా చాలా మంది అప్పట్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు, అట్లాగే ఆ కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినటువంటి కంపెనీలను వాళ్ళందరినీ కూడా పూర్తిగా సుదీర్ఘంగా విచారించింది, దాదాపుగా కొన్ని నెలల పాటు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కమిషన్ చివరి దశకు చేరుకుంది. అంటే విచారణ అయిపోయింది, ఇక రిపోర్ట్ సబ్మిట్ చేసే టైం వచ్చేసింది. సో ఈ సందర్భంగా ఇప్పుడు కాళేశ్వరం పైన ఆ కేసీఆర్ ఏదైతే అప్పట్లో సీఎంగా ఆయన పనిచేశారో ఆయనకు కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్ట్ యొక్క భయం పట్టుకుంది. అంటే ఖచ్చితంగా కాళేశ్వరం అంశంలో భారీ ఎత్తున స్కామ్ జరిగింది అనే ఆరోపణలు గత కొంతకాలంగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఆయన్ని ఏమన్నా ఖచ్చితంగా ఈ అంశంలో అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో గ్రిల్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే మొత్తం అన్ని వేళ్ళు కేసీఆర్ వైపు చూపిస్తున్నటువంటి సందర్భంగా మరి ఇంత భారీ ఎత్తున స్కామ్ జరిగిందని కొంత జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో నిజంగా కేసీఆర్ పాత్ర కనుక కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణలో తేలి ఆ రిపోర్ట్లో ఆయన పేరు కనుక కీలకంగా పెడితే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఆ వ్యవహారంలో మరి నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈ వ్యవహారాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎట్లా డీల్ చేస్తుంది అనేది కొంత ఆసక్తి నెలకొంది. విస్తృతమైనటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ జరుగుతోంది. సో దీంతో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే విచారణ జరుగుతున్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఉందో అది విచారణ అయిపోయి రిపోర్ట్ తయారైపోయి 500 పేజీల రిపోర్ట్ దాదాపుగా ఆగస్టు 1వ తారీఖు అంటే గురువారం రోజుకి ఆ గడువు ముగుస్తుంది. 1-2 రోజుల్లో ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ సమర్పించే అవకాశాలు కనిపిస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్ట్ అందుకోనుంది. సో ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా గడువుని మరో 2-3 రోజుల పాటు పొడిగించేందుకు కూడా రేవంత్ ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. కానీ కమిషన్ రిపోర్ట్ పైన ఇప్పుడు చేతికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్లో ఏ అంశాలు చేర్చారనే అంశంపైనే ఇప్పుడు ప్రధానంగా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరంలో భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు మాజీ జడ్జి పినాకి చంద్రఘోష్ కొంత ఆ కమిషన్ 2024లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో పీసీ ఘోష్ కమిషన్తో కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరుపుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు అట్లాగే చాలా మంది కీలకమైనటువంటి ఇరిగేషన్ అధికారులను కూడా ఈ కమిషన్ ఇప్పటికే విచారించింది. మరి ఇప్పుడు ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేంద్ర, ఈ ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు అట్లాగే పెద్ద ఎత్తున సెక్రటరీలు అందరినీ కూడా పిలిపించి మరీ విచారించింది. సో వాళ్ళందరితోటి కమిషన్ కొంత వాంగ్మూలాలు సేకరించింది. ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకంగా మారుతోంది. అయితే దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి పలువురు అధికారుల నివాసాల్లో కూడా గతంలో ఏసీబీ సోదాలు జరిగినటువంటి వ్యవహారం, చాలా మంది ఏసీబీ తనిఖీల్లో చాలా వరకు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, మరోవైపు అవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏసీబీ దగ్గర ఉండటం, వాళ్ళందరినీ కొందరు అరెస్టులు చేయటం. అయితే ఇప్పుడు తాజాగా
ఈ వ్యవహారం తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయి రేపు అంటే గురువారం రోజు విచారణ పూర్తి అయిపోతుంది, గడువు పూర్తి అవుతుంది. ఇప్పుడు ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, మరి అసెంబ్లీలో చర్చ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, మరి అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎండగడుతుందా? ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్నటువంటి కమిషన్ కూడా ఫైనల్ రిపోర్ట్ పైన పీసీ ఘోష్ కమిషన్ సంతకం చేసి సమర్పిస్తారు. ఆగస్టు 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ నివేదిక వాళ్ళు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఈ రిపోర్ట్ కూడా దాదాపుగా 500 పేజీల రిపోర్ట్ తోటి ఫైనల్ రిపోర్ట్ తయారైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపుగా 3000 పేజీల పైన మొత్తం డాక్యుమెంట్స్ను కూడా ఎవిడెన్స్ అని సిద్ధం చేసి ఈ రిపోర్ట్ ఫైనల్గా ప్రభుత్వం సమర్పించబోతుంది. మరి ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఈ బరేజుల్లో చోటు చేసుకున్నటువంటి లోపాలు, టెక్నికల్ ఇష్యూస్, వాటి ఆధారాలను కూడా భారీగా ఒక నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించబోతోంది. మరి ఇప్పుడు కమిషన్ల విచారణ పైన కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఈ పీసీ ఘోష్ కమిషన్ పరిశీలించినట్లు సమాచారం. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో 1-2 రోజులు పొడిగించే ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి కమిషన్ రిపోర్టు పైన అసెంబ్లీలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకుపోతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరోవైపు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా గత ఎన్నికల ముందు వచ్చింది. మరోవైపు విజిలెన్స్ విచారణ జరిగింది. ఎన్డీఎస్ఏ అధికారులు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేశారు, విజిలెన్స్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేశారు. సో ఇదే కాళేశ్వరం సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రాగానే అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోవైపు టెక్నికాలిటీస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ లేదంటే కనుక ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. మరోవైపు అసెంబ్లీ కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఎమ్మెల్యేల బృందంతో ఏకంగా ఎక్కడైతే పిల్లర్లు కుంగిపోయారు 21, 22, 19 ఇటువంటి పిల్లర్లు కుంగిపోయినటువంటి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ బ్యారేజీలకు కూడా స్వయంగా ఎమ్మెల్యేల బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్లింది. మరోవైపు దీనికి ధీటుగా బీఆర్ఎస్ కూడా కాళేశ్వరం మీద కొంత రాజకీయం చేసే దిశగానే వాళ్ళు కూడా అప్పట్లో వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం వెళ్ళి ఏం జరిగిందో ప్రజలకు చూపించే ప్రయత్నం 2 పార్టీలు ప్రభుత్వం చేసింది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. సో ఇటువంటి సందర్భాల్లో ఒక రాజకీయ అనిశ్చితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పీసీ ఘోష్ ఇచ్చే రిపోర్ట్ మీద ప్రధానంగా ఫైనల్ నిర్ణయం కొంత పెండింగ్ లాగా అనిపిస్తుంది. అంటే రిపోర్ట్లో ఏమి ఉండబోతుంది, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, మరి టెక్నికాలిటీస్ ఏమేమి ఉంటాయి, ఎందుకంటే టెక్నికల్గా ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారితంగా కూడా అటువంటి అంశాలన్నీ కూడా ఈ రిపోర్ట్లో పొందుపరుచుంటారు. మరోవైపు విజిలెన్స్ అట్లాగే కొన్ని ఏజెన్సీస్ చేసినటువంటి ఎంక్వైరీస్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని కూడా ఇందులో పొందుపరిచి ఫైనల్గా ఒక కంక్లూడ్ చేసి ఒక రిపోర్ట్ని పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు ప్రభుత్వం ముందుంచబోతుంది. మరోవైపు టెక్నికల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, కంపెనీ ప్రతినిధులు చాలామంది ఈ మొత్తం ఈ బాహుబలి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరు వాదన తీసుకున్న తర్వాత ఓపెన్ కోర్టులో విచారణ జరిపిన తర్వాత సాక్షులుగా చాలా మందిని విచారించిన తర్వాత ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి అది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. మరోవైపు అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అంటే గతంలో చర్చ జరిగింది, గతంలో ఆరోపణలు చేసుకున్నారు, పీసీ ఘోష్ కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఇప్పుడు మరొకసారి ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మరి అసెంబ్లీలో చర్చతోటి ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర ఏం జరిగిందనే అంశాల మీద ఆ కీలకమైనటువంటి రిపోర్ట్ మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. చర్చ జరిగిన తర్వాత మరి గతంలో కేసీఆర్ చేసినటువంటి ఘనకార్యాలు మరోవైపు మొత్తం అంతా కూడా తేటతెల్లమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మరి నిజంగానే ఈ కాళేశ్వరం స్కామ్లో మొత్తం కేసీఆర్ లేకుంటే అప్పట్లో మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు ఇట్లా కొంతమంది ఎవరైతే బాధ్యులు ఉన్నారని కనుక ఖచ్చితంగా కమిషన్ తేలిస్తే అప్పుడు స్పష్టంగా దీని వ్యవహారంలో కొంత రాజకీయంగా సమీకరణలు రాష్ట్రంలో మారే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి కొంత గడ్డుకాలం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, చిక్కులు తప్పేటట్టు లేదు. ఇవన్నీ కూడా స్పష్టంగా మన తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఆ రిపోర్ట్లో ఏం ఉండబోతున్నది మాత్రం కొంత సస్పెన్స్గా మారబోతుంది. చూద్దాం. ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు పీసీ ఘోష్. ఈ నేపథ్యంలో వాళ్ళు మొత్తం అధ్యయనం చేసిన తర్వాత సంతకం చేసి ఆ రిపోర్ట్ కనుక ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే అప్పుడు ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ వీడే అవకాశం ఉంటుంది. మరి ఈ కాళేశ్వరం స్కామ్లో ఎవరు గ్రిల్ అయ్యే అవకాశం ఉంటుంది? మరి నిజంగానే ఈ వ్యవహారం అంతా అయిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.